ఇక తలసానికి బిగిస్తున్న గొర్రెల స్కామ్ ఉచ్చు. ఆయన మంత్రిగా ఉండగానే స్కీమ్ లో భారీగా అవినీతి, ఇద్దరు ఉన్నతాధికారుల డైరెక్షన్ లోనే మొత్తం వ్యవహారం, మనీ ట్రాన్సాక్షన్లతో ఎంట్రీ ఇచ్చిన ఈడీ, ఫైళ్లు ఇవ్వాలంటూ పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కు నోటీసులు. నిన్న మనం చెప్పినాం వాడు రవీందర్ రెడ్డి అని. రవీందర్ రెడ్డి కాదు, లక్ష్మారెడ్డి. అసలు ఎట్లా జరిగింది భాగవతం అంటే ఒక గీత జరిగింది. ఏం జరిగింది అసలు అనేది ముందు వీని ఫోటోలు చూపించినాక పెడతా. ఇది గొర్రెల స్కామ్ లో అసలు సూత్రధారి వీడే అందరితో ఫోటోలు దిగింది. వీడు మంత్రిగా ఉండే అప్పుడు ముఖ్యమంత్రి గారు ఈ లక్ష్మారెడ్డి, సిఎస్ శాంతకుమార్, ఈయన సోమేష్ కుమార్, ఇక వాడు లక్ష్మారెడ్డి. గొర్రెల స్కామ్ మొత్తం ఈయన మెడ చుట్టే చుట్టుకుంటుంది. ఏది తలసాని శ్రీనివాస్ యాదవ్ చుట్టూ వీడే అంతటా వీడే అసలు సూత్రధారి. మరి వీని మీద ఎవరుండి గొర్రెల స్కాము చేపించింది అనేది వీడిని పట్టుకుంటే తెలుస్తుంది. ముఖ్యమంత్రి గారితో, అప్పటి ముఖ్యమంత్రి గారితో వీడు అసలు సూత్రధారి, పాత్రధారి. మరి వీని ద్వారా ఎవరు చేపించింది అంటే అసలు ఈ స్కామ్లో ఉన్నది అసలు ఏంటిదంటే ఒక ఇది గొర్రెల స్కీమ్ అసలు దొంగలు, పశుసంవర్ధక శాఖను భ్రష్టు పట్టించిన దౌర్భాగ్యపు మాజీ డైరెక్టర్, గొర్రెల స్కామ్ సూత్రధారి డాక్టర్ వంగాల లక్ష్మారెడ్డి. ఆఫీసులో అటెండర్ నుండి జిల్లా ఆఫీసర్ వరకు ఏ పనికి వెళ్ళినా 1,00,000 నుండి 5 లక్షల వరకు వసూలు చేసి పెట్టిన డాక్టర్ శ్రీరామ్ రెడ్డి. వీరిని పట్టుకుంటే ఆ శాఖలో ఉన్న అవినీతి మొత్తం బయటకు వస్తుంది. తన కింద ఉన్న వాళ్లకు ప్రమోషన్ రాకుండా అడ్డుకున్న గనుడు, అధికార అక్రమ ఆస్తి దాహం తీరక 1 సంవత్సరం తన పదవిని పొడిగించుకొని ఆ తర్వాత నువ్వు బాగా అవినీతి చేస్తున్నావని 86,000 జీతం, 34,000 కారు అలవెన్స్ ఇచ్చి దళిత బంధు అడ్వైజర్ గా కూర్చోబెట్టి జీతం ఇచ్చింది ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం. పెద్ద కులపోడు అని కాపాడుతుందా? ప్రస్తుతం అమాయకులను గొర్రెల స్కామ్ లో ఇరికించి కెనడా వెళ్లిన గనుడు. అసలు ఏవన్నైనా మోహినిద్దీన్ తో కెనడాలో కుట్రలు పన్నుతున్నారు. కోట్ల రూపాయల విల్లాలు, ఎకరాలు, పొలాలు, కార్లు. ఇతనే కాదు, ఇతన్ని నమ్మిన డాక్టర్లకు కూడా మీకు మంచిగా ఎక్కువ యూనిట్లు ఇస్తానని ఒక్కో యూనిట్ కి 20,000కు పైగా ఈయనకు ముడుపులు చెల్లించారు. ఈయన అక్రమాలకు అడుగులు ఒత్తడానికి రిటైర్ అయిన వారిని పెట్టుకున్నాడు. అందులో ప్రధానమైన సూట్ కేసులు మోసిన రిటైర్డ్ అయిన వెటర్నరీ లైఫ్ స్టాక్ ఆఫీసర్ లక్ష్మీ నరసింహం. ఇతడు కోట్ల రూపాయలను సంపాదించాడు. ఇతని ఆస్తులపై ఏసీబీ తనిఖీ చేసి అతన్ని అకౌంట్స్ కాల్ లిస్ట్ చూస్తే లక్ష్మారెడ్డికి ఎంత అక్రమ ఆస్తులు తరలించాడో తెలుస్తుంది. ఎక్కడ అక్రమం ఎలా చేయాలి అనేది ఈ లక్ష్మీ నరసింహం విఎల్ఓ ఓ బ్రోకర్ అని చెప్పాలి. ఇతనితో పాటు రిటైర్ అయిన అకౌంట్స్ ఆఫీసర్ సూర్యనారాయణ, సాంబశివరావు వాళ్లను లక్ష్మారెడ్డి పెట్టుకొని అక్రమాలు చేశారు. వీరిని మొదటి విడతలో జరిగిన ఎక్కడెక్కడి నుండి సూట్ కేసులు తెచ్చారో చెప్తే వీరిని మొదట, ఇప్పుడు అసలు దొంగలు దొరుకుతారు. రాష్ట్రంలో జరిగిన డొంకంత కదులుతుంది. తలసాని కొడుకును ఎంపీ చేయాలని మంత్రి గారు 10 కోట్లు అడుగుతున్నారని మంత్రి పేరు చెప్పి 2 కోట్లు వసూలు చేసిన గనుడు లక్ష్మారెడ్డి. ఈ స్కామ్ లో మొదటి విడతలో పాల్గొన్న ఒక్కో డాక్టర్ 50 లక్షల నుండి 2 కోట్లు వెనుక వేసుకున్నారు. జిల్లా అధికారులు ఒక్కొక్కరు 10 నుండి 15 లక్షలు. దానికి నిదర్శనమే వార్ల కార్లు, బిల్డింగులు. బీఆర్ఎస్ కేసీఆర్ దొంగ గొర్రెల పథకం. గొల్ల కుర్మ యాదవ్ సోదరులను ధనవంతులు చేయడానికి కాదు, కొంతమంది వెటర్నరీ డాక్టర్లను ధనవంతులు చేయడానికి వీళ్ళు లక్షల రూపాయల జీతం పెట్టుకొని పేద ప్రజల సొమ్ము దొబ్బి తిన్నారు. గెజిటెడ్ అధికారులు వీళ్లకు ఆత్మాభిమానం ఉంది, మా మనోభావాలు దెబ్బతింటున్నాయి, అప్పటి ప్రభుత్వం చెప్పినట్లు చేశామని ఓ బీసీ మంత్రిని కలిసి వాపోతున్నారు. ఇది ఈనాటి దొంగల కథ. జైల్లో ఉండవలసిన దొంగలు రాజుల బయట తిరుగుతున్నారు, అమాయకులు బలవుతున్నారు. గొర్రెల స్కీమ్ కాదు, స్కామ్ పై మొదటి నుండి విచారణ జరపాలి. ఒక్కో డాక్టర్ను నేను ఒక్క పైసా గొల్ల కుర్మ దగ్గర యాదవుల సొమ్ము తినలేదు అని వాళ్ళ పిల్లల మీద ప్రమాణం చేస్తారా? ఆత్మాభిమానం అంటే పేదోడి నోటికాడి కూడు లాక్కోవడం కాదు. ఇందుకేనా మీరు 5 ఏళ్లు చదివిన చదువు, ఇంకా ఇన్సూరెన్సులు, ట్రాన్స్పోర్ట్లు, దానా, మెడిసిన్, 1000 కోట్ల కుంభకోణంపై సమగ్ర విచారణ జరగాలి. మా గొల్ల కుర్మ యాదవ్ బిడ్డలు సొమ్ము తినడానిక ఈ స్కామ్ పెట్టింది. ఈ స్కామ్ చేయడానికి ఈ స్కీమ్ పెట్టింది. కాబట్టి లక్ష్మారెడ్డి అనేటోడు విదేశాలకు పారిపోయాడు. కానీ వాని కిందున్న వాళ్ళని పట్టుకున్నారు. ఇది 700 కోట్ల స్కామ్ అంటే
అర్థం కాలేదంటే ఒక గిట్లనే ప్రతి యూనిట్ మీద కొంత పైసలు తీసుకున్నారు. ఆఖరికి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకును ఎంపిక చేయడానికి మంత్రి గారి పేరు చెప్పి, అప్పటి మంత్రి గారు ఎవరు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, అప్పటి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి పేరు చెప్పి ప్రతి యూనిట్కి 5 లక్షల నుండి 10 లక్షలు ఈ లక్ష్మారెడ్డి అన్నటోడు కథం చేసి, తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ ముంచింది ఎవరు, యాదవులని. ఓ యాదవ మంత్రిగా, ఓ యాదవకులకు సంబంధించిన మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఆ శాఖకు సంబంధించి, ఆ గొర్రెల పంపిణీకి సంబంధించి ఇగో ఇట్లా. మరి ఇలా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి పాత్ర ఉన్నదా లేదా దీన్ని బట్టి తెలియాలి. 700 కోట్లు ఎందుకైతే 1000 కోట్లకు దాటొస్తుంది, 2000 కోట్లకు దాటొచ్చు. గొర్రెల స్కామ్లా 2000 కోట్లకు కూడా దాటొచ్చు. గట్లున్నది. వీళ్ళను దాసుకొస్తారా ఇప్పుడు? వీళ్ళని దాసుకొచ్చి వీళ్ళని వెనకేసుకొస్తారా?